అతను అరెస్ట్ అయ్యాడు. మరి మళ్ళీ బొమ్మ ఎలా బయటకొచ్చింది? ఐ బొమ్మ రీఓపెన్ ఎవరి పని? బెయిల్ పై ఉన్న అతనే కొత్తగా సవాల్ విసిరాడా, లేదంటే ఇంకెవరైనా పైరసీ ఆట షురూ చేశారా? టాలీవుడ్ కు మరో షాక్. రెంటా పర్సెంటేజా అంటూ ఇండస్ట్రీ అంతా థియేటర్ల ఇష్యూ పై ఫోకస్ పెట్టిన టైంలో ఐబొమ్మ మళ్ళీ సైలెంట్ గా దూసుకొచ్చింది. వదల బొమ్మాలి వదల అనే రేంజ్ లో ఐబొమ్మ వెబ్సైట్ యాక్టివిటీని కూడా మొదలు పెట్టింది. ఐబొమ్మ వెబ్సైట్ లో కొత్త సినిమాలు ఫుల్ గా లోడ్ అవుతున్నాయి. ఈసారి మరింత క్వాలిటీతో ఐబొమ్మ వెబ్సైట్లలో కొత్త సినిమాలు దర్శనమిస్తున్నాయి. వివాదాలు, కేసులు అంత వ్యవహారం జరిగినా సరే మళ్ళీ ఐబొమ్మ ఎలా తెరపైకి వచ్చింది? ఖాకీలు గట్టిగా బిరడా బిగించినా సరే పైరసీ భూతం మళ్ళీ ఎలా బయటకు వచ్చింది? ఇండస్ట్రీ సహా పోలీసుల కళ్ళు ఐబొమ్మ రవి వైపటన్నాయి. పైరసీ కేసులో అరెస్ట్ అయి జైలు సావాసం గడిపిన ఐబొమ్మ రవి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. ఐబొమ్మ రీఎంట్రీ వెనుక మాస్టర్ మైండ్ తానేనా, లేదంటే ఐబొమ్మను ఆపరేట్ చేస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. అప్పట్లో రవి అరెస్ట్ తో పైరసీ ఖేల్కతం అనుకున్న ఇండస్ట్రీకి ఐబొమ్మ రీఓపెన్ తో షాక్ తగిలింది. లేటెస్ట్ మూవీస్ ను ఐబొమ్మ సైట్ లో లోడ్ చేయడం చూసి అంతా నివ్వెరపోతున్నారు. పోలీసులు ఉక్కుపదం మోపినా సరే ఐబొమ్మ మళ్ళీ నెట్టింట్లో ప్రత్యక్షం కావడం వెనుక మతలబేంటి? రీఓపెన్ వెనుక ఐబొమ్మ రవి హస్తం ఉందా, లేదంటే పైరసీ మాఫియా పక్కా పథకంతో సంచలనానికి తెరలేపిందా? ఐబొమ్మ రీఓపెన్ వెనుక కర్త కర్మ క్రియ ఎవరో తేల్చేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.